వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే చేంజెస్ రాజకీయాల్లో జరిగే పరిణామాలు చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కొద్దిగా ఆధునికత కూడా జత చేస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేని తీసి ఇంకొక ఎమ్మెల్యేని పెట్టాలంటే పార్టీకి భయం, అయ్యో ఎక్కడ ఓట్లు పొడస్తాయో అని. జగన్మోహన్ రెడ్డి బాగా అంచనా వేసి ఈసారికి మళ్ళీ ఇచ్చినామంటే ఈయనకి గ్యారంటీగా ఓడిపోతామని చెప్పి కొత్త క్యాండిడేట్లు పెట్టి, ఎట్లా వాళ్ళ ఓట్లు ఉండే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నాయకులే ఎక్కువ ప్రాధాన్యంగా తెలుస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా. పార్టీ లీడర్లు, పార్టీలే ప్రధానంగా కనపడుతున్నాయి. ఆయన డేర్ స్టెప్ ఏమంటే జగన్మోహన్ రెడ్డిది పట్టుదల ఎక్కువ. జగన్మోహన్ రెడ్డికి అనుకునింది సాధిస్తాడు, వెనక్కబోడు. లేట్ అవుతుందేమో, పార్టీ పెట్టాడు, సొంతంగా గెలిచాడు, జనాల్లో ఉన్నాడు, జనాలకి ఏం కావాలో అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో అవి చేశాడు. చాలా బాగా చేస్తున్నాడు. చాలామంది అంటున్నారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ వస్తాడు, మళ్ళాగానే కాదు ఇంకోసారి కూడా వస్తాడు, బాగా ఫౌండేషన్ గట్టిగా వేస్తున్నాడు అని అందరూ చెప్తున్నారు. ఎందుకు మీ ఓట్లు వృధా చేసుకోవద్దండి. గెలిచే పార్టీ కన్నా వేయండి. వాడికి వ్యతిరేకంగా పోయి వాడు ఒక్కొక్కడికి తాడ తీస్తాడు. వాడికి కానీ వ్యతిరేకంగా పోయినారంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాడు మంచి ఊపిలో ఉన్నాడు. వాడు ఈసారి గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఓటర్లు, సర్వేలు, వీళ్ళు అనవసరంగా పార్టీ ఖర్చులు పెట్టుకొని టీడీపీ క్యాండిడేట్లు ఇల్లులు ఉండే జాగాలు అమ్ముకొని ఖర్చు పెట్టి పార్టీకి ఏదో గెలిచిపోదాం అంతా ఏం పెట్టుకోవద్దండి. ఈసారి పెట్టుకోవద్దండి, ఇంకోసారి కూడా పెట్టుకోవద్దండి. 4వ టర్మో 5వ టర్మో ఒకసారి ట్రై చేయండి. అంతవరకు గమ్మని ఎవరో ఒకటో ఆరో ఎమ్మెల్యే పోతారో గెలుస్తాడు. పోయి కూర్చోండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని ఏదో ఈసారి బాగా పోరాడేస్తే అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్ న్యూస్ వాళ్ళని నమ్మేసి పోయి అదే మనం టీడీపీ నిలబడదాం, టీడీపీ వాళ్ళు వీరులు సూర్యులు వాళ్ళు వచ్చి ఏదైనా ఇది చేస్తారంటే అయ్యే పని ఏం కాదు. అది ఇంకొక 5 ఏళ్ళు, 5 టర్ములు 6 టర్ములు, నా లెక్క ప్రకారం 25 ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దండి. టీడీపీ వాళ్ళకి చెప్పేది ఏమంటే అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దండి. గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీనే. సింపుల్గా మీరు ఒకవేళ టీడీపీ ఓటేసినా కానీ అది పెద్దగా విలువ అనిపించదు. ఏదో వేయాలని వేయండి, కానీ గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీనే ఏపీలో. ఇంకా సర్వేలు, ఇంకా ఆయన ఎవరో పీకే వచ్చేది, వాళ్ళు వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఏం కాదు. ఇప్పుడు కాపులందరూ కూడా వచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తున్నారు. ఎవరు పెద్ద పెద్దోళ్ళు, మన ఆయన పేరు ముద్రగడ పద్మనాభం, నెక్స్ట్ వంగవీటి మోహన్ రంగ వాళ్ళ సన్న, వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు కాపుల్లో. వాళ్ళంతా ఇటు వచ్చేసానంటే ఇంకా ఈ రంగుల రాజా పవన్ కళ్యాణ్ నేను చెప్పినా కానీ ఏం కాదు. ఎవడు వినడో. ఆ రోజులు పోయినా అనిపిస్తూ ఉంది నాకు. వాళ్ళ అన్నయ్య ఏం చేసుకోలేకపోయినాడు మహానటుడు. ఈయనవల్ల ఈయన ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అదేమంటే 100 కొద్ది బుక్కులు చదువుతున్నట్టు. ఆ 100 బుక్కుల్లో కనీసం ఒక 50 బుక్కుల పేరు చెప్పినా కూడా చెప్పలేడు ఆయన. ఏదో ఆవేశంగా మాట్లాడతాడు. హోటల్లో డబ్బు ఉంది కదా, రోజు కోటి రూపాయలు తీసుకుంటామని అవసరంగా ఆయాసం. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే క్లోజ్ చేసి మేలకుండా వేరే యూట్యూబ్ ఛానల్ చూసుకోండి.